ఛానలుకి స్వాగతం. మార్చి 10వ తేదీన 350 ఏళ్ల తర్వాత వస్తున్న అత్యంత శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్య తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా తులారాశివారు 4 శుభవార్తలు వినబోతున్నారు. ఇక వీరికి తిరుగు అనేది ఉండదు. అయితే తులారాశివారి యొక్క గోచార ఫలితాలు మార్చి 10వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు వినబోయే 4 శుభవార్తలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. వివరాల్లోకి వెళ్తే చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని వీరు ఆరాటపడుతూ ఉంటారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు. మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు. జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ తులారాశివారు అధిరోహిస్తారు. అయితే మార్చి 10వ తేదీన రాబోతున్నటువంటి అతి శక్తివంతమైన అమావాస్య తర్వాత వీరి జీవితంలో అనేక రకాల మార్పులు జరగబోతున్నాయి. గ్రహస్థితిలో మార్పుల కారణంగా వీరు 4 శుభవార్తలైతే వినబోతున్నారు. దాంట్లో మొదటిది ఏంటి అంటే కనుక, ఉద్యోగార్థుల యొక్క కల నెరవేరుతుంది. అంటే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు, అంటే ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి కావచ్చు, లేకపోతే వేరే రకంగా మీరు ఉద్యోగ ప్రయత్నం చేశారు, ఫలితం ఏ విధంగా వస్తుందో అని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. అటువంటి వారు ఈ సమయంలో శుభవార్త వింటారు. మీకు ఆ ఉద్యోగం వచ్చింది అనే ఒక శుభవార్త మీకు మీ కుటుంబానికి ఎంతో సంతోషాన్ని ఇవ్వబోతుంది. ప్యాకేజ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఆ యొక్క ఉద్యోగం కావచ్చు, అన్ని విధాలుగా మీకు నచ్చటం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉండబోతున్నారు. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉండి వారి పెద్దలను ఒప్పించడానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు, అది మీ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే మీ యొక్క ప్రేమ భాగస్వామి కుటుంబ సభ్యులు కావచ్చు, వారి నుండి ఆమోదం రావాలని ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారి యొక్క కల ఈ సమయంలో నెరవేరబోతుంది. వారి నుండి గ్రీన్ సిగ్నల్ రావటం, అది మీకు మీ యొక్క ప్రేమ భాగస్వామికి ఎంతో ఆనందాన్ని ఇవ్వటం. ఈ విధంగా మీ పెళ్లికి సంబంధించి డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో వివాహానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్త ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు వినబోతున్నారు. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, విదేశీయానం. విదేశాలకు వెళ్లటానికి ఎన్నో రోజులుగా కలలు కంటున్న వారు ఎవరైతే ఉన్నారో, అంటే విదేశాలకు వెళ్లటం అనేది మీ కల. కారణం ఏదైనా కావచ్చు. కొంతమంది ఉద్యోగం కోసం, మరికొంతమంది అక్కడే స్థిరపడాలని, మరికొంతమంది ఉన్నత చదువుల కోసం, ఇలా కారణం ఏదైనా సరే విదేశాలకు వెళ్లాలి అని మాత్రం ఒక కోరికను కలిగి ఉన్నవారు తులారాశివారు ఎవరైతే ఉన్నారో, ఈ సమయంలో మీకు పరిస్థితులు అన్ని అనుకూలంగా రాబోతున్నాయి. వీసా, పాస్పోర్ట్ కి సంబంధించి ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ఖచ్చితంగా విదేశాలకు వెళ్లాలి అనే మీ యొక్క కల నెరవేరుతుంది. ఎన్నో రోజులుగా మీరు కోరుకున్న కోరిక ఈ సమయంలో తీరుతుంది. డబ్బు సర్దుబాటు అవుతుంది. కుటుంబ సభ్యుల ఆమోదం లభిస్తుంది. సన్నిహితులు, స్నేహితుల నుండి కూడా మీకు ఊహించని విధంగా సపోర్ట్ అనేది కూడా లభిస్తుంది. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుంది. ఈ విధంగా మీరు ఎంతో ఆనందంగా ఉండబోతున్నారు. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, తులారాశివారు ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు, అంటే ఎంతో కాలంగా మీకు అర్హత ఉండి కూడా ప్రమోషన్ ని పొందుకోలేకపోతున్న వారు ఎవరైతే ఉన్నారో, అంటే ఎంతో కాలంగా ఒకే సంస్థలో పనిచేస్తున్నారు, మీకు అర్హత ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ప్రమోషన్ మాత్రం పొందుకోవటం లేదు. దీనికి సంబంధించి ఎన్నో రోజులుగా మీరు నిరాశలో ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైన మార్పైతే కనిపిస్తుంది. మీకు ప్రమోషన్ వచ్చింది అనే శుభవార్తను మీ పై అధికారుల నుండి మీరు వినబోతున్నారు. ఈ గుడ్ న్యూస్ మీకు మీ కుటుంబానికి ఎంతో సంతోషాన్ని ఇవ్వబోతుంది. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరటంతో మీరు ఎంతో ఆనందంగా ఉండబోతున్నారు. ఈ యొక్క సంతోషాన్ని మీ కుటుంబ సభ్యులతో కలిసి పంచుకుంటారు. ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో 4 శుభవార్తలు వారు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా వారికున్న కోరికలు తీరతాయి. ఇక తిరుగు లేకుండా వారి యొక్క జీవితం అనేది సాగిపోతుంది. ముఖ్యంగా ఓవరాల్ గా చూసుకున్నా కానీ తులారాశివారు ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని సాధించబోతున్నారు. శివారాధన మీకు మేలు చేస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. అది మీకు ఇంకా ఎన్నో సత్ఫలితాలను అందిస్తుంది. చూశారు కదండి, మార్చి 10వ తేదీన వస్తున్నటువంటి 350 ఏళ్ల తర్వాత వస్తున్న అత్యంత శక్తివంతమైన అమావాస్య తర్వాత తులారాశివారి యొక్క జీవితం ఏ విధంగా మారబోతుంది, వారు వినబోయే 4 శుభవార్తలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.